తన ఉనికిని కాపాడుకోవడానికి ఏదైతే డ్రామాలు ఆడుతుండో మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు కామారెడ్డికి వచ్చిన రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది బిడ్డ, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము. ఇంకో మాట కూడా అన్నావు, కామారెడ్డి గడ్డ అంటే మరి ఇక్కడ ఉన్న మట్టిని కూడా మొక్కడానికి వస్తున్నారు అని. బిడ్డ, మేము కూడా కామారెడ్డి వాస్తవంలోమే, కామారెడ్డిలో పుట్టినోళ్ళమే. నువ్వు ఒక శాసన సభ్యునివై ఉండి ఒక గుండాల రౌడీ లెక్క ఏం మాట్లాడుతున్నావు? పళ్ళుకు పళ్ళు, కత్తికి కత్తి, కండ్లకు కండ్లు. రే, మాకు కూడా దమ్ము ఉంది, చేసే సత్తా ఉంది. నీ లెక్క ఎర్రచందనం అమ్మి పైకొచ్చిన వాళ్ళం కాదు. కష్టపడి కార్యకర్త స్టేజ్ నుంచి ఈరోజు ఒక కామారెడ్డి పట్టణ అధ్యక్షుని వరకు వచ్చిన వాళ్ళం. బిడ్డ, నోరు అదుపులో పెట్టుకో. నువ్వెంత చేయగలుగుతావు మేము కూడా రెడీగా ఉన్నాం. ఇన్ని రోజులు ఎందుకు ఓపిక పట్టినామంటే మాకు మా నాయకులు ఇచ్చిన మాటతో ఇప్పటి వరకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడినాం. ఇక సహించేది లేదు. నీ వెంకటరమణారెడ్డి ఒక ముగ్గురు బాగా మాట్లాడుతుండు, తర్వాత చూస్తా అని చెప్పి అంటుండు. నీ గుద్దల దమ్ముంటే ఎమ్మెల్యే కాసుకో. నీ గుద్దల దమ్ముంటే ఆ ముగ్గురు పేర్లు చెప్పు, ఎక్కడికి వస్తావో చెప్పు. మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేమేం గాజులు వేసుకొని లేము. బిడ్డ, దాడి అని అన్నావు. నీ కార్యకర్తతోటి 8వ వార్డు కౌన్సిలర్ ఎవరైతున్నారో ఆయనతోటి 16వ డేట్ నుండి రెగ్యులర్గా టచ్లో ఉండి మరి సంప్రదింపులు చేసుకుంటా మరి రెడ్డి అని చెప్పి నీ ఇంటికి వస్తే మరి దాడి అని అంటున్నావు. ఒక్కోడు 65 ఏళ్ళలో ఉన్నోడు దాడి చేస్తే అది దాడి అవుతుందా? లేకపోతే 10 మందితో పోతే దాడి అవుతుందా? వచ్చిన ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నువ్వు చేసింది ఏంది? కారు ధ్వంసం చేసినావు. దాంట్లో 10 మంది లేరు, ఒక్కోడే ఉన్నాడు. మీ నాయకుడే చెప్తుండు, నీ శిష్యుడు ఏమని మాతో రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. అన్నా వెంకటరమణారెడ్డి గారు, మీరు చేసింది కరెక్టు, తోపు. ప్రెస్ వాళ్ళ ముందు నువ్వే చెప్పినావు. సిగ్గు శరం లేకుండా మరి రాష్ట్ర నాయకులను ఎమ్మెల్యేలను పిలిపించుకుంటా నీ యొక్క ఏదైతే ఉనికి పోతుంది, ఏదైతే తప్పు నిరూపణ అవుతుందని చెప్పి ఆ భయంతో ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి భయంతో మరి ఎమ్మెల్యేలను పిలిచి ఇది చేస్తున్నావు. మరి జాగ్రత్తగా వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి చెప్తున్నాం. రాకేష్ రెడ్డి, నువ్వు దేనికంటే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. చూసుకుందాం నువ్వా మేమా అనేది. ఖబర్దార్ రాకేష్ రెడ్డి.